వీఆర్ ఫైనలీ ఇన్ గోవా అండ్ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో నా రూమ్ టూర్ అయితే చూసేయండి. దిస్ ఈజ్ అవర్ స్టే ఫర్ నెక్స్ట్ 3 days అండ్ ఈ హోటల్ని మేము ట్రీబోలో చూసి బుక్ చేసుకున్నాము. ఫర్ 3 daysకి మాకు అరౌండ్ 20,000 పడింది అండ్ 2 rooms-కి 20,000 పడింది. సో కాస్ట్ కొంచెం అఫోర్డబుల్గానే అనిపించింది. ఇది కాలింగట్ బీచ్కి జస్ట్ 650 meters దూరంలోనే ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే బీచ్కి కూడా. ఈ హోటల్ నేమ్ కూడా కొంచెం ఫ్రెంచ్ నేమ్ లాగా ఉంది, డోనా ఎలెజా. అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఇది నార్మల్గా మనకి ఆంధ్ర అండ్ హైదరాబాద్లో ఉన్న కన్స్ట్రక్షన్ లాగైతే అస్సలు లేదు. వాళ్ళు యూస్ చేసిన పెయింటింగ్స్ అండ్ వాళ్ళు యూస్ చేసిన అన్ని ఆర్కిటెక్చర్ పెయింటింగ్స్ అండ్ వాళ్ళు యూస్ చేసిన ఫర్నిచర్ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంది, లైక్ వింటేజ్ వైబ్ అయితే ఇస్తుంది. సో దిస్ ఈస్ ద రూమ్ టూర్. మేము గోవాలో 2 days నార్త్ గోవాలో స్టే చేస్తున్నాం. సో ఈ 2 days నేనున్న రూమ్ వచ్చి ఇదే. ఫస్ట్ టైం గోవాకి రావడం కాబట్టి లైక్ వీ లిటరలీ డోంట్ నో లైక్ ఏ హోటల్స్ బాగుంటాయి, ఫేక్ ఉంటాయా, చూసినట్టే ఉంటాయా గూగుల్లో అని. అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసి రూమ్ బుక్ చేశారు అండ్ వచ్చి చూస్తే లైక్ ఇట్స్ గుడ్. మేము పే చేసిన దానికి ఇట్స్ క్వైట్ గుడ్. అండ్ we have a small LG TV and a cupboard. ఈ కబోర్డ్స్ చూసారు లైక్ వింటేజ్ లుక్ వస్తుంది. అండ్ అందులో చిన్న ఏసీ. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. సారీ, అందులో చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది, మినీ ఫ్రిడ్జ్. దిస్ వుడెన్ కార్వింగ్స్ చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఒక టీపాయ్ అయితే ఇచ్చారు లగేజ్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ కమింగ్ హియర్ mirror and yeah, kettle for morning hot water, some sugar cubes, lemon tea packets and so on. And here is road view undi. In morning chestanu ikkada main road ki view undi. Climate kuda chaala baagundi. Last 10 days nunchi full warm padutundi ikkada. So climate is quite good. And మా చిన్న బెడ్ నాకు ఒకటే కాబట్టి ఇట్స్ గుడ్ అండ్ కంఫర్టబుల్. అండ్ మా చిన్న సోఫా రోజు అంతా టైర్డ్ అయి వస్తే ఈవినింగ్ వచ్చి కొంచెం సేపు మాట్లాడుకోవడానికి ఇక్కడ సోఫాలో కూర్చొని విల్ టాక్, విల్ చిట్ చాట్ అండ్ కమ్. చూసారా చిన్న కబోర్డ్. ఇది కూడా గోవా వైబ్ లాగా మంచిగా ఉంది, లైక్ వుడెన్ కబోర్డ్. మామూలుగా బయట హైదరాబాద్ బెంగళూరు హోటల్స్లో ఇలా ఉండదు కదా, లైక్ వీ హ్యావ్ కబోర్డ్ బట్ ఇంత వింటేజ్ లుక్ ఉండదు. అండ్ ఇక్కడ చిన్న బాల్కనీ ఉంది ఇంకొకటి. అండ్ ఇట్స్ లాక్డ్ యాక్చువల్లీ. నేను ఓపెన్ చేసి మార్నింగ్ చూపిస్తాను, మార్నింగ్ ఒక కాఫీ తాగే టైంలో. ఇది కూడా రోడ్కి ఉంది, స్ట్రీట్ వ్యూ ఉంది. ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది అండ్ చిన్న ల్యాంప్. ఈ ల్యాంప్స్ అయితే క్యూట్గా బాగున్నాయి. నా దిస్ ఈస్ ద వాష్రూమ్. ఎక్కువ చూపించాను బట్ యా ఇట్స్ సో స్పేషియస్. పదండి. అండ్ లుక్ అట్ దిస్ పెయింటింగ్స్. మనం పెయింటింగ్స్ అసలు మర్చిపోకూడదు కదా. లుక్ అట్ దిస్. నాకు అసలు ఏం అర్థం కాలేదు ఈ పెయింటింగ్, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రూమ్ టూర్. లైక్ ఫర్ ద నెక్స్ట్ 2 days ఐ విల్ బి స్టేయింగ్ హియర్. అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ అంటే మీకు నచ్చుంటాయి ఈ హోటల్ డీటెయిల్స్, ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఈ హోటల్ పేజ్ అండ్ వీళ్ళ లింక్, హోటల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఆల్. They are providing free Wi-Fi and complimentary breakfast. Breakfast అనేలాగా లేదు బట్ యా మనమైతే తినొచ్చు. స్పైసీ కొంచెం తక్కువగా ఉంది. అండ్ దిస్ ఈస్ ది పూల్ వ్యూ. చాలా అనుకున్నాం లైక్ పూల్లో టైం స్పెండ్ చేయాలి అని, బట్ మాకంత టైం దొరకలేదు. This is all about our room tour. See you in the next video. Bye bye.